నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. ప్రస్తుతం నాతో పాటుగా రాజమండ్రికి చెందిన ప్రముఖ అస్ట్రాలజర్ రాపర్తి ప్రసాద్ శర్మ గారు ఉన్నారు. నమస్తే గురూజీ. నమస్తే. సో గురూజీ, ప్రజెంట్ మహాకుంభమేళ జరుగుతుంది కదండి. సో ఆ కుంభమేళాకి మెయిన్గా ఎవరెవరు ఏ రాశుల వారు వెళ్ళి ఎలాంటి పరిష్కారాలు చేసుకోవాలంటారు? ఇప్పుడు కుంభమేళ అనేసరికల్లా ఈ రోజున రేపు మనకు వచ్చే నెల 26వ తారీఖు దాకా కూడా ఈ యొక్క కుంభమేళ ఎంతో వైభవంగా జరుగుతూ ఉంది. అయితే వీళ్ళే వెళ్ళాలి, వీళ్ళే చెయ్యాలి అన్న ఇది లేకుండా ఈ యొక్క కుంభమేళాలో ఎవరైతే స్నానం ఆచరిస్తారో, ఎవరైతే సంధ్యావందనం చేసుకుంటారో, ఎవరైతే జపతపాదులు అక్కడ ఆచరించి హోమ యజ్ఞ యాగాలు అక్కడ ఆచరిస్తారో వారందరికీ కూడా సుఖశాంతులతో ఆయుర ఆరోగ్య సిరి సంపదలతో తొలతూగుతూ ఉంటారు. అయితే ఈ కుంభమేళాకి వీళ్ళే వెళ్ళాలి, ఈ రాశుల వాళ్ళే వెళ్ళాలి అన్నది ఏమీ లేదు. ప్రతి ఒక్కరూ కూడా ఆచరించవచ్చు. అయితే మనకి ఇన్ని సంవత్సరాలకి అంటే మన ఒక జీవిత కాలంలో చూడవలసిన కుంభమేళాని ఇప్పుడు మనందరం కూడా ఈ యొక్క సమయంలో మనం ఇక్కడ ఈ సమయాన కుంభమేళా జరగడం, మనం జీవించి ఉండడం చాలా విశేషకరం. ఎందుకంటే 144 సంవత్సరాలకి అలాగే 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా జరుగుతుంది. అయితే పూర్ణ కుంభమేళా అనేది 12, 12, 24, 24, 24 ఏమ్మా 40 అలాగే 144 సంవత్సరాలకు ఒకసారి ఇప్పుడు ఇది రావడం చాలా విశేషకరం. అయితే ఈ యొక్క సమయంలో మనందరం జీవించి ఉండడం, అలాగే కుంభమేళాకి వెళ్ళి అక్కడ స్నానం ఆచరించడం అనేది చాలా విశేషకరం. ఇటువంటి కుంభమేళాకి ప్రతి ఒక్కరూ కూడా విచ్చేసి ఈ యొక్క కుంభమేళాలో స్నానం ఆచరించి జపతపాదులన్నీ కూడా ఆచరించి, అలాగే అక్కడ మనం చేయవలసింది ఏమిటంటే దాన ధర్మాలు ఏవైతే చేస్తారో మనం చేసిన దానం మన జీవితాన్ని, అలాగే మనకి జన్మించిన పుత్ర సంతానం కానీ అలాగే పితృదోషాలున్నా పోతాయి. ఆ యొక్క సంతానానికి కూడా ఆయుర ఆరోగ్య సిరి సంపదలతో తొలతూగుతూ ఉంటారు వాళ్ళు. ఇటువంటి కుంభమేళ రావడం అనేది చాలా విశేషకరం. అలాగే మనకి పుష్కరాలు వచ్చినా సరే 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు జరుగుతూ ఉంటాయి. ఈ పుష్కరాల సమయంలో కూడా మనం దానాలు, ధర్మం, పిండ ప్రదానం, అలాగే పితృదేవతల యొక్క ఆశీస్సులు ఇవన్నీ కూడా పొందడానికి ఎంత విశేషకరమో అదేవిధంగా ఈ యొక్క కుంభమేళాలో మనం ఈ విధంగా ఆచరించడం అనేది చాలా విశేషకరం. మనం ఎన్నో జన్మల ఫలితం ఉంటే కానీ ఈ యొక్క కుంభమేళాలో పాల్గొనడం అనేది జరగదు. సో ప్రస్తుతం మన కుంభమేళాకి వచ్చేటప్పటికి అఘోరాల సంఖ్య చాలా ఎక్కువ మంది వస్తూ ఉంటారు. అసలు అఘోరాలు అంతమంది రావడానికి కారణం ఏంటి? వాళ్ళు రావడం వల్లనే కుంభమేళా అంత ప్రాముఖ్యత చెందిందా? ఇది అఘోరాలు అనేసరికల్లా మనకి మన సాంప్రదాయంలో ముందుగా ఎంతో ముందు రాజుల కాలం నుంచి కూడా ఇది ఉంటూనే ఉంది. అయితే ఈ యొక్క రాజుల కాలం నుంచి కూడా కొంతమంది దేవదూతలు అంటే ఆ యొక్క భగవంతుడికి దూతల కింద వీళ్ళందరూ కూడా ఉండి వాళ్ళు ఎప్పుడూ కూడా హిమాలయాల్లోనూ అక్కడ తపస్సు చేసుకుంటూ ఆ యొక్క స్వామివారిని ఎప్పుడూ కూడా పూజిస్తూ ఉండేవారు. అటువంటి వారు ఈ యొక్క కుంభమేళా సమయంలో అక్కడికి విచ్చేసి అక్కడ స్నానం ఆచరించి అదే జపాన్ని అక్కడ చేస్తే కనుక 1000 రెట్లు మనం చేసిన ఫలితం పొందుతుందని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడికి విచ్చేస్తూ ఉంటారు. ఆ సమయాన ఎక్కడెక్కడో ఇప్పుడు మనం మామూలుగా చూస్తే కనుక ఒక్కళ్ళు కూడా కనపడరు. మామూలుగా ఆ యొక్క సమయంలో పుష్కర సమయంలో అక్కడ కుంభమేళా సమయంలో అక్కడికి విచ్చేసి అంతమంది కూడా చక్కగా స్నానాలు ఆచరించి ఆ భగవన్నామస్మరణ ఓం నమశివాయ, ఓం నమశివాయ, ఓం నమశివాయ అంటూ భగవన్నామస్మరణ చేస్తూ ప్రతి ఒక్కరూ కూడా అక్కడ చక్కగా స్నానాలు అది ఆచరించి జపతపాదులన్నీ కూడా ముగించుకుని అక్కడే ఈ యొక్క స్వామివారిని కీర్తిస్తూ ఉంటారు. కుంభమేళా అయ్యేంత వరకు కూడా అంటే రేపు శివరాత్రి వరకు కూడా జపతపాదులు చేస్తూ ఉంటారు. కానీ మనం చూసుకుంటే ఆ తర్వాత వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారయ్యా అంటే ఒక్కళ్ళు కూడా కనపడరు. ఎక్కడికి వెళ్ళారో కూడా తెలియదు. ఆ విధంగా వారి వారి యొక్క గృహాలందు అలాగే సన్యాస దీక్ష అలా తీసుకుంటూ ఉండేవారు.
ఇదంతా కూడా ఎప్పుడయ్యా అంటే శంకరాచార్యుల వారు మొత్తం అంతా కూడా సంచరిస్తూ అన్ని దేవాలయాలు కూడా సందర్శిస్తూ ఆయన కాశీ వెళ్ళేసరికల్లా అప్పుడు ఇతర రాజులు అలాగే ఇతర మతస్థులు అందరూ కూడా మన గుళ్ళు కూలగొట్టి వాటి దగ్గర వేరు గుళ్ళు కడుతూ ఉన్నారు. అయితే అవన్నీ కూడా వీటిలన్నిటిని కూడా అరికట్టాలంటే మనకి ఒక శక్తి కావాలి, మనకి ఒక సైన్యం కావాలి అని చెప్పి ఆ సమయాన ఆ శంకరాచార్యుల వారు ఇవన్నీ కూడా ప్రతిష్ఠించారు. ఈ జనాన్ని అందరినీ పోగేసి ఈ యొక్క నామస్మరణ వాళ్ళందరికీ వివరించి ఈ యొక్క దేవదూతల కింద అంటే ఆ భగవంతుడికి దూత కింద ఆ రాముల వారికి ఆంజనేయ స్వామి ఏ విధంగా అయితే తోడుగా ఉన్నాడో మన హిందూ సాంప్రదాయానికి వీళ్ళందరూ కూడా దేవదూతల కిందే ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా మానవులు అన్నవాడు సోమవారం గుడికి వెళ్ళాలంటే సోమవారం వెళ్ళడం, దండం పెట్టుకోవడం, రావడం. అయితే పక్కన ఏం జరుగుతుందో ఏమిటో కూడా తెలియకుండా పక్క వాళ్ళు ఏమి చెప్పినా సరే ఆ యొక్క మాటలు నమ్మి అదే న్యాయం అనుకుని అదే పూజ అనుకుని మిగతా మతాల్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇవన్నీ కూడా అరికట్టాలంటే ఆయన ముందుగానే శంకరాచార్యుల వారు ఇవన్నీ కూడా గ్రహించి ఎదర వెళ్ళే కొలిది మనకి చాలా ఇబ్బందులు కలుగుతాయి, ఇటువంటి ఇబ్బందులన్నీ ఉంటాయి కనుక అందువల్ల మనం ఒక దేవదూతలను తయారు చేయాలని చెప్పి ఈ విధంగా ఆ నాగ సాధువులవని అలాగే ఈ కుంభమేళాకు వచ్చే సాధువులవని పెద్దవారు అందరూ కూడా చాలామంది ఉన్నారు దాంట్లో. వాళ్ళందరూ కూడా ఈ యొక్క సన్యాస దీక్ష తీసుకుని స్వామీజీలందరూ కూడా మన హిందూ సాంప్రదాయాన్ని బతికిస్తూ అలాగే ఈ యొక్క కుంభమేళా సమయంలో వాళ్ళందరూ కూడా చక్కగా అక్కడ స్నానమాచరించి మన హిందూ సాంప్రదాయం కోసం మన హిందూ దేవుళ్ళ కోసం వివరిస్తూ ఉంటారు. అయితే ఇటువంటి వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో మనం ఏంటయ్యా అంటే సన్యాస దీక్ష కన్నా మనదంతా కూడా సంసార దీక్ష. మనదంతా ఏమిటి, ఎప్పుడు పోగేసుకోవాలా, మన పిల్లలకి ఎలా సంపాదించాలా, మనం ఎలా తినాలా, తర్వాత మా కుటుంబం మా పిల్లలకు కూడా మనం పోగేసుకుంటూ ఉంటున్నాం. కానీ వాళ్ళు అలా కాదు. వాళ్ళు స్వామీజీలందరూ కూడా ఆ నాగసాధువులవని వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఉండే జన్మ మనకు ఆ భగవంతుడు ఇచ్చింది, ఆ జన్మ సార్థకం చేసుకోవాలని చెప్పి వాళ్ళు ఆ పరమేశ్వరుడి యొక్క దీక్షలో ఉండి ఎంతో వైభవంగా వాళ్ళు జప తపాదులన్నీ కూడా చేస్తూ మన హిందూ సాంప్రదాయాన్ని మన భారతదేశాన్ని వాళ్ళు చేసే చక్కటి దీక్ష వల్లే ఈ రోజున కూడా ముందుకు నడుస్తూ ఉంది. అదేవిధంగా వీళ్ళందరూ కూడా ఇప్పుడు వేదాలవని అలాగే మనకి చతుర్వేద 4 వేదాలు కూడా ఇంకా ఈ విధంగా రక్షింపబడుతున్నాయంటే కనుక అటువంటి పెద్ద వాళ్ళు ఉండడం, స్వామీజీలు ఉండడం, సాధువులు నాగ సాధువులు ఉండడం, వీళ్ళందరూ వచ్చి అక్కడ నదీ స్నానం ఆచరిస్తున్నారంటే మనం వాళ్ళ యొక్క పాదధూళి మనకు తగిలితే చాలు, వాళ్ళు చేసిన నీళ్లు అలా శిరస్సు మీద చల్లుకుంటే చాలు, చాలా పుణ్యఫలం. ఇటువంటి స్వామీజీలు సాధువులు అందరూ కూడా అక్కడికి విచ్చేసి ఆ భగవన్నామస్మరణ చేస్తూ అక్కడ స్నానాలు ఆచరిస్తూ వాళ్ళతో పాటు మనం కూడా స్నానం ఆచరించడం అనేది చాలా విశేషకరం. చాలా చక్కగా వివరించారు గురూజీ. అండ్ కుంభమేళా అనగానే ప్రజెంట్ బాగా వైరల్ అవుతున్న వీడియోస్లో ఒకటి మోనాలిసా. అసలు ఆ అమ్మాయికి అంత పాపులారిటీ రావడం శాపం అంటారా, వరం అంటారా? ఇప్పుడు దానికోసం చెప్పుకోవాలంటే కనుక మనం వెళ్ళిన దేనికి, స్నానానికి. నదీ స్నానం ఆచరించాలి. అక్కడ ఉన్న వాళ్ళని చక్కగా స్వామీజీల్ని సాధువుల్ని వీళ్ళందరినీ కలుసుకుని మన హిందూ సాంప్రదాయం అంటే ఏమిటి, మన భగవత్ కీర్తన ఏ విధంగా చేయాలి, మనం చేసే పనులు ఏమిటి, మనం రోజు ఉదయాన్నే లేచి ఇంటి దగ్గర ఏ పనులు చేయాలని మనకు అక్కడ తగిలిన ఎవరైతే తగులుతారో స్వామీజీలు సాధువులు వాళ్ళు ప్రాధేయపడి మన జన్మకి చరితార్థం ఏమిటా అని చెప్పి అడగడం తెలుసుకోవాలి. కానీ వీళ్ళేమిట్రా అంటే ఎందుకో వెళ్ళాం, అక్కడ ఉన్న అమ్మాయిని ఏదో ఫోటో తీసాం, ఆ అమ్మాయిని ఏదో హైలైట్ చేద్దామని చెప్పి ఫోటోలు తీసి వీడియోలు తీసుకుని ఇవి కాదమ్మా మనకు కావాల్సింది. ఆ అమ్మాయే కాదు, ఆ అమ్మాయి కన్నా అందగత్తులు బోళ్ళంతమంది ఉంటారు. అయితే మనం అక్కడ దేనికోసం వెళ్ళాం, ఆ అమ్మాయికి ఫోటోలు తీయడానికి వెళ్ళావా? మన హిందూ సాంప్రదాయాన్ని
అలాగే మన హిందూ ధర్మాన్ని రక్షించడానికి అంతమంది స్వామీజీలు, అంతమంది సాధువులు వాళ్ళందరూ వస్తే వాళ్ళందరినీ వదిలేసి ఎవరో ఒక అమ్మాయిని ఫోటో తీసి దాన్ని వైరల్ చేయడం అనేది అది చాలా తప్పు. ఎందుకంటే ఎవరి వృత్తి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళని తీసుకొచ్చి అబ్బాయి ఈవిడ చాలా హీరోయిన్లా ఉంది, లేకపోతే హీరోలా ఉన్నాడు అని చెప్పి వాళ్ళని ఒక ఎత్తుతున్నారు. తర్వాత చూస్తే వాళ్ళు ఏమైపోయారో కూడా తెలియకుండా పోతుంది. తర్వాత ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు మన గవర్నమెంట్లోనే చూడండి, ఏదైనా ఒక గొడవ జరిగిందనుకో 4 రోజులు వేస్తారు, లారీ యాక్సిడెంట్ లేకపోతే బనానా గొడవ జరిగిందని. తర్వాత ఆ గొడవ ఏమైందో కూడా తెలియదు. ఆ విధంగా ఎవరైనా ఇప్పుడు మనం వెళ్ళింది కుంభమేళాకి, అక్కడ ఏమిటి సాధువులు, అక్కడ సన్యాసులు ఎంతో తపస్సు చేసి ఎంతో శక్తిని కూడగట్టుకున్న వాళ్ళందరూ అక్కడ ఉండగా వాళ్ళందరినీ వదిలేసి ఎవరో అమ్మాయిని ఫోటో తీసి దాన్ని వైరల్ చేయడం అనేది చాలా తప్పు. ఏంటంటే మనం వెళ్ళింది దేనికి, మనం ఏ విధంగా మనం ఏ స్వామిని కొలిస్తే ఎలా ఉంటుంది, ఏ స్వామీజీని దండం పెట్టుకుంటే ఎలా ఉంటుంది, ఈ విధంగా ఆలోచించాలి తప్ప మనం వెళ్ళిన పని చక్కగా ఆ స్నానం ఆచరించి ఆ పూజా కార్యక్రమాలన్నీ కూడా ముగించుకోవడం చాలా మంచిది. కానీ ఎవరినో హైలైట్ చేయాలని చెప్పి వీడియోలన్నీ అటువైపుకి తిరిగి వాళ్ళని హైలైట్ చేస్తే ముందు చాలామందిని చూశాను, ముందు చాలా చక్కగా హైలైట్ చేస్తారు, తర్వాత మళ్ళీ వాళ్ళ సంగతే తెలియదు. ఆ విధంగా ఉంటుందన్నమాట. అలాగే గురూజీ ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఆడపిల్లలకి రజస్వల వేడుకలు అనేవి చాలా ఆడంబరంగా చేయడం, ఈ పెళ్ళిళ్ళతో అలాగా అలా పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయి అంత ఆడంబరంగా వేడుకలు చేసుకోవడం అనేది అవసరం అంటారా? ఇప్పుడు రజస్వరాలు అయ్యింది అంటే కనుక ఇదివరకు పూర్వం వాళ్ళ ఇంట్లో మటుకే తెలిసేది. వాళ్ళు 10 మందిని పిలిచి భోజనాలు పెట్టుకుని ఏదో చక్కగా ఆచరించేవారు. ఈ రోజున ఇది వేడుక అయిపోయిందంటే ఎందుకయిందిరా అంటే కొంతమంది బాగా ఉన్నవాడు ఒక చక్కగా భోజనం పెట్టి ఓ 4 మేకపోతులనో లేకపోతే ఇంకో దాన్నో వేసి మరీ పెడుతున్నారు చాలామంది. అలాగే ఇక్కడ చూస్తే వాడు ఇంతలా భోజనం పెట్టాడు కదా నేను చేయకపోతే బాగోదని చెప్పి కొంచెం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవాడు కూడా అదే బాట పడుతున్నాడు. కానీ రజస్వరాలు అయ్యిందని చెప్పి 10 మందికి తెలియజేయాలని ఏం లేదు. రజస్వరాలు అయినప్పుడు దోషం ఉంటుంది, నక్షత్ర దోషం కానీ ఇంకోటి దోషాలు కానీ ఇలాంటి చిన్న దోషాలు ఉంటాయి. ఆ దోషాలు చూపించుకుని వాటికి శాంతులు చేయించుకుని మన చుట్టాల మటుకి ఇంట్లో వాళ్ళ మటుకి భోజనాలు పెట్టుకుని అది 10 మందికి తెలియజేసేది కాదు. అందువల్ల ఈ రజస్వరాలు అయినప్పుడు గాలి ధూళి ఇలాంటివి పడుతూ ఉంటాయి ఒక్కోసారి. అటువంటివి ఏవి పడకుండా ఆ జాగ్రత్తలు తీసుకోవాలి తప్ప భోజనాలు పెట్టి 100 మందిని పిలిచి వాళ్ళకి చేసాం వీళ్ళకి చేసాం కాదు. ఎప్పుడైనా సరే ఇంట్లో వాళ్ళు అక్షంతలు వేసి వాళ్ళు ఆశీర్వదిస్తే చాలు. ఏంటంటే నేను ఎక్కడి నుంచో వస్తాను, ఆ అమ్మాయిని ఆశీర్వదించడానికి భోజనాలు పెట్టారు కదా అని నా కాళ్ళ ధూళి కూడా నా కూడానో లేకపోతే ఏదో శక్తి రావచ్చు, వాళ్ళకి ఇబ్బంది కలగచ్చు. తర్వాత ఈ అమ్మాయి ఇబ్బంది పడిందనుకో, అందువల్ల ఈ ఇబ్బంది పడినప్పుడు తర్వాత తెలుస్తుంది అయ్యో నేను దీనివల్ల ఇబ్బంది పడ్డానా అనేది. అందువల్ల విశేషంగా వైభవంగా చేయవలసిన కార్యక్రమం ఏం కాదు ఇది. అయితే వాళ్ళు ఎవరో చేశారు నేను చేయకపోతే బాగోదని చెప్పి అప్పులు చేసి మరీ చాలామంది చేస్తూ ఉన్నారు. కానీ అంత విశేషంగా చేయవలసిన కార్యక్రమం కాదు. రజస్వరాలు అయితే కనుక వెంటనే ఆ నక్షత్రం ఏమిటో చూపించి బ్రాహ్మణ పిలిచి ఈ నక్షత్రానికి ఏదైనా దోషం ఉందా ఏమిటో చూడండి అని చెప్పి, శాంతి నక్షత్రం అయితే కనుక ఏదో దానాలు ధర్మాలు చేసుకుని పుణ్యావాచనం చేయించాలి. ఇంట్లో పుణ్యావాచనం చేయించి ఆ తరువాత ఆ యొక్క పుణ్యావాచనం అయిన తర్వాత మన ఇంట్లో పెద్దవాళ్ళందరినీ పిలుచుకుని ఆ అమ్మాయికి అక్షంతలు వేసి ఆశీర్వదించాలి. అది పోయింది. ఇప్పుడు ఒక 500 మందిని వాళ్ళు ఎవరో పిలిచారు, నేను ఒక 1000 మందిని పిలవాలి, ఇంకొకళ్ళేమో 1500 మంది పిలవాలని చెప్పి భోజనాలు పెడుతున్నారు. వీళ్ళు ఎక్కడి నుంచైనా బయలుదేరి వచ్చేటప్పుడు వాళ్ళు కూడా ఏదైనా సరే దుష్టగ్రహాలు ఏమైనా వెంటాడితే కనుక వాటి వల్ల లేకపోతే ఈ యొక్క అమ్మాయిని చక్కగా అలంకారం చేస్తాం, ఆ దిష్టి దోషం వల్ల చాలా ఇబ్బందులు కలుగుతాయమ్మా. గురూజీ, ఆర్థికంగా చాలామంది చాలా బలహీనంగా ఉంటూ ఉంటారు. వాళ్ళకి చాలా టాలెంట్ ఉన్నా సరే వాళ్ళకి అవకాశాలు వస్తాయి కానీ ఆర్థికంగా నిలబెట్టుకోలేరు వాళ్ళు. సో అలాంటి వాళ్ళు ఎలాంటి పరిష్కారాలు చేయాలి గురూజీ? ఇప్పుడు ఆర్థికంగా అనేసరికల్లా కొంతమందికి ధనం రూపంలో ఆర్థికం వస్తుంది, కొంతమందికి మనశ్శాంతి లేకపోవడం వల్ల ఇబ్బంది వస్తూ ఉంటుంది, కొంతమందికి వాళ్ళ చేసిన పనులు సక్రమంగా జరగకపోతే ఇబ్బంది వస్తూ ఉంటుంది. నేను అన్ని బోల్డంత డబ్బు ఉంది, బోల్డంత ధనం ఉంది, నేను ఇల్లు కట్టలేకపోతున్నానని చెప్పి కొంతమంది బాధపడుతూ ఉంటారు. బోల్డంత సంపద ఉంటుంది
కానీ ఇంట్లో మనశ్శాంతి లేకుండా ఉంటుంది. కొంతమందికి బోల్డంత ధనం ఉంటుంది, కానీ వాళ్ళు చేసిన పనులు ఎదరికి వెళ్ళకుండా ఉంటూ ఉంటాయి. వాళ్ళ గ్రహస్థితిని బట్టి, వాళ్ళ జాతకరీత్యా వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరి పేర్లని తీసుకుని దాంట్లో ఎవరికి బాగోపోయినా సరే ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అయితే మనం ఒక బండే తీసుకుందాం, ఒక చక్రం బాగోపోయినా సరే మనకి ఆ బండి ఎదరికి నడవదు. అలాగే సంసారంలో ఎటువంటి వాళ్ళకి ఇబ్బంది ఉన్నా సరే ఆ సంసారం అనే బండిని లాగడం చాలా కష్టం. ఎడ్ల బండిని కట్టాం, రెండెడ్లు కట్టేశారు కదా, ఒక ఎద్దు నీరసంగా ఉన్నా సరే ఆ బండి లాగలేదు. ఒక ఎద్దు మీద సంసారం అంతా లాక్కెళ్ళాలంటే చాలా కష్టం. అటువంటి సంసార బాధలు చాలామందికి ఉన్నాయి ఏమా. చాలా చక్కగా వారి యొక్క జాతకాన్ని పరిశీలించి, వారి యొక్క సంసార విషయాన్ని పరిశీలించి, అలాగే గృహస్థు దోషం అని ఉంటుంది. గృహంలో ఏదైనా దోషం ఉన్నా సరే ఆ యొక్క దోషం వల్ల కూడా ఇటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. నేను చాలా చక్కగా ఇల్లు కట్టుకున్నానండి, అయినా సరే ఆ ఇంట్లోకి వెళ్ళేసరికల్లా మనశ్శాంతి లేదంటే కనుక అది ఒకసారి గృహం కూడా ఎటువంటిదా, ఏమిటా, ఏ విధంగా నిర్మించారని చెప్పి అదంతా కూడా చూసుకుని ఆ గృహ శాంతి కూడా చేసుకోవాలి. అలాగే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు చాలామంది. ఆ యొక్క ధనం మీద ఎప్పుడైతే ఇబ్బంది కలిగిందో అప్పుడు శుక్రుడి యొక్క గ్రహస్థితి బాగోపోయినా సరే ఈ యొక్క ధనం మీద ఇబ్బంది ఉంటుంది. అలాగే శుక్రుడే కాదు, మనకి శని, రాహు, కేతు వీళ్ళు నలుగురిలోనూ ఎవరు వక్రస్థానంలో ఉన్నా ఆ విధంగా ఉంటుంది. బుధ మహర్దశ వచ్చేసరికల్లా వాళ్ళకి బుద్ధి కుశలత ఉండదు ఏమా. బుద్ధి మీద చూపిస్తుంది, ఏదో వ్యాపారం చేసేద్దాం, ఏదో చెందుదాం, ఏదో ఈ విధంగా నడుద్దాం అని చెప్పి వాళ్ళకి బోల్డ్ అంత ఇదిగా ఉంటుంది తప్ప బుద్ధి కుశలత లేకపోయినా ఉండదు. అది ఇది చేసేసరికల్లా ఉన్న ధనాన్ని అంతా కూడా ఖర్చు అయిపోతూ ఉంటుంది, కానీ ఈ యొక్క వ్యాపారం ముందుకు వెళ్దాం. మనస్కారకుడు శుక్రుడు కనుక ఇంటికి వెళ్ళేసరికల్లా మనశ్శాంతి లేకుండా ఉంటూ ఉంటుంది. ఆ గృహంలో కానీ ఆ యొక్క గ్రహస్థితిలో కానీ అవన్నీ కూడా పరిశీలించి వారి జాతకానికి ఏ విధంగా చేసుకోవాలి, వారి యొక్క వ్యాపారం ఏ వృద్ధిలోకి రావాలి, వారి ధనాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఆ యొక్క జాతకరీత్యా చూసి వాళ్ళందరికీ కూడా నేను చాలామందికి నయం చేసి పెట్టాను. చాలా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చాను. అటువంటి వాళ్ళ జాతకాలన్నీ కూడా పరిశీలించి వాళ్ళకి ఒక సొల్యూషను ఇవ్వచ్చు మనం. అయితే అదైన తర్వాత వారికి జాతకరీత్యా బాగోలేదు అనేసరికల్లా చాలామంది చాలా చోట్ల ఈ హోమాలు చేయాలి, యజ్ఞాలు చేయాలి, యాగాలు చేయాలి, ఇవన్నీ కూడా అంటూ ఉంటారు. మనకి అంత కాకుండా సూక్ష్మంలో మోక్షం వచ్చేటట్లుగా మనం ఏమేం చేయాలి, చిన్న చిన్న చిట్కాలతో వారి యొక్క ఇబ్బందులన్నీ కూడా తొలగించి ఆ విధంగా మనం చేయిస్తూ ఉన్నాం ఇప్పటిదాకా కూడా. అయితే ప్రతి ఒక్కరూ కూడా అనుకుంటూ ఉంటారు ఈ చిన్న చేస్తే సరిపోతుందా అని చెప్పి. మేము బోల్డంత వందలు పోసేసి కోట్ల రూపాయలు పోసేసి వ్యాపారం ఇలాగా నేను చాలా ఆర్థికంగా ఇబ్బంది అయిపోయాం, మీరు చూస్తేనేమో చిన్న చిట్కా చెప్తున్నారు, దీనివల్ల నయం అవుతుందా అని చెప్పి. మీరందరూ కూడా ఒక్కసారి చేసి చూడండి, మీ ఇబ్బందులు చూడండి. చేసిన తర్వాత మేము ఏ విధంగా వివరిస్తున్నాం, ఈ యొక్క జాతకరీత్యా ఏ విధంగా ఉంటుందని చూసి అప్పుడు ప్రతి ఒక్కరు కూడా చాలామంది చాలా ఇబ్బందుల్లో ఉన్నారమ్మా. వారి యొక్క ఇబ్బందులన్నీ కూడా తొలగాలని చెప్పే మేము ఎన్నాళ్ళ నుంచో కృషి చేస్తున్నామాట. ఇక్కడ అందరూ కూడా బాధలన్నీ కూడా తీరాలి, అందరూ కూడా సుఖ సౌఖ్యాలతో ఉండాలని చెప్పి కోరుతూ ఉన్నాం. అటువంటి ప్రతి ఒక్కరికి కూడా వారి వ్యాపారం నందు కానీ, వివాహ విషయం దోషాలు కానీ, అలాగే భార్యాభర్తలు కలిసి లేకుండా ఉంటున్నారు, చాలామంది చోట్ల విడాకులు అవి జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా తొలగించి వాళ్ళందరినీ కూడా ఒక దారిలో పెట్టాలని చెప్పి ఈ రోజున మన రాజ్ న్యూస్ వారు మనల్ని ఈ విధంగా ముందుకు తీసుకొచ్చి ఎక్కడో ఉన్నవాడిని తీసుకొచ్చి, స్వామి మీరు మా ఒక్కరికే కాదు అందరికీ కూడా ఉపయోగంలో ఉండాలి, అందరినీ కూడా వారి కష్టాల నుంచి బయటకు తీసుకురావాలని చెప్పి ఈ రోజున రాజ్ న్యూస్ వారు నన్ను ఈ విధంగా ముందుకు తీసుకొచ్చి అందరికీ పరిచయం చేశారు ఆవిడ. అదేవిధంగా ఈ యొక్క కూడా ఉన్న వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలు అందించి ఈ విధంగా ప్రతి ఒక్కరికి కూడా వారి కష్టాలన్నీ కూడా తీర్చాలని చెప్పి ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించారు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క సహాయ సహకారాలు అందించి వాళ్ళ జీవితంలో మార్పులు తీసుకొచ్చి
వాళ్ళందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి అందరికీ కూడా వ్యాపారంలో కానీ వ్యవసాయంలో కానీ మిగతా ఇబ్బందులు కానీ వివాహ విషయ దోషాలు కానీ అన్నీ కూడా తొలగించి వాళ్ళని చక్కగా ఒక దారిలోకి తీసుకురావాలని చెప్పి మా కోరిక. సరే గురూజీ, అంటే ఇప్పుడు ప్రజెంట్ ప్రేమికులు ఉంటారు చాలామంది, కానీ వాళ్ళకి చూపిస్తే జాతకాలు కుదరవండి. అలాంటి వాళ్ళకి కూడా జాతకాలు సెట్ అయ్యి పెళ్లి చేసేది ఉంటుందంటారా? జాతకరీత్యా అమ్మ ఎప్పుడైతే బాగోలేదో వివాహం చేయడం అనేది చాలా కష్టం. అయితే వివాహ విషయంలో ఎప్పుడైతే జాతకాలు కుదరలేదో దాన్ని వదిలేసుకోవడం చాలా మంచిది. ఏమండి, ఈ విధంగా కొంచెం మార్పులో చేర్పులో చేసి కొంచెం చేసేద్దామని చెప్పి అంటూ ఉంటారు. ఇప్పుడు మన అమ్మాయిని ఎక్కడైనా ఇచ్చేటప్పుడు ఒక అయ్యి చేతిలో పెట్టేటప్పుడు మనం వెళ్ళి మళ్ళీ ఆ అమ్మాయికి ఒక ముద్ద భోజనం పెట్టేలా ఉండకూడదు. ఏమ్మా తిన్నావా అని మనం అడగకూడదు ఆ అమ్మాయిని. ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి మనం ఒక ముద్ద తినేలా ఉండాలి. నా కూతుర్నైనా సరే ఎవరింటికి ఇచ్చినా సరే నేను అదే ఆలోచిస్తాను. ఆ అమ్మాయి మనకు పెట్టేలా ఉండాలి తప్ప మనం ఆ అమ్మాయికి పెట్టేలా ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళ జాతకరీత్యా వాళ్ళందరికీ కూడా జాతకాలు చూసి వాళ్ళకి చక్కగా వాళ్ళ యొక్క జాతక ప్రభావాన్ని బట్టి వివాహం చేస్తాం. ఈ రోజున ఏదో ప్రేమించుకున్నాం, అలాగే ప్రేమించుకున్న తర్వాత వారిని వివాహం చేసేసి వాళ్ళ ముహూర్తాలు చూసుకోవట్లేదు, ఏవి చూసుకోవట్లేదు, వివాహం చేసేస్తున్నారు. వివాహం అయిన తర్వాత చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ మధ్యన నా దగ్గరికే ఒకళ్ళు వచ్చారమ్మా. అది ఎలాగంటే వాళ్ళకి ఒక బ్రాహ్మణుడికి ఫోన్ చేసి ఈ అబ్బాయి చాలా ఇష్టంగా ప్రేమించాడు ఆ అమ్మాయిని. ప్రేమించడం వల్ల ఫోన్ చేసి గురువుగారు మాకు ఇలా వివాహం చేసుకుందాం అనుకుంటున్నామండి అని చెప్పి ఎవరినో ఒక బ్రాహ్మణులు అడిగారు. వాళ్ళు అమ్మాయి తరపు వాళ్ళు వెళ్ళి అడిగితే కుదరలేదని చెప్పారు. మళ్ళీ అబ్బాయి ఫోన్ చేసి అదే బ్రాహ్మణుడికి ఏమంటే ఏదో చూడండి బాబు ఇద్దరిని కలిపేయండి అని చెప్పి మళ్ళీ అడిగారట. అడిగేసరికి అలా మరి ఏమి ఇచ్చాడా లేకపోతే ఏదైనా బతిమాలాడా లేకపోతే ఏం చేశాడో తెలియదు. అబ్బాయి చాలా బాగుందని మళ్ళీ చెప్పారట. చెప్పేసరికి ఇద్దరికి వివాహం అయింది. ఇప్పుడు 4 నెలలు 5 నెలలు బాబు కూడా ఉన్నాడు. ఇప్పుడు విడాకులకి ఇద్దరు కూడా కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అయితే ఎప్పుడైతే బాగోలేదని మనం వివరించామో అక్కడితో దాన్ని సమ్మతం ఆచరించాలి. అయితే కొంత నక్షత్రాల ప్రకారం చూసుకున్నా పేరు బలాలు చూసినా సరే 2 వైపులా కూడా కుదరకపోతే కనుక వివాహం చేయడం తథ్యం కాదు. ఏమా ఆ వివాహం చేసినా సరే చాన్నాళ్ళకి ఏదో సమయాన వాళ్ళిద్దరికీ కూడా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఆ తర్వాత వారిద్దరినీ కూడా మళ్ళీ కలపడానికి మళ్ళీ ఏదో పూజలు పురస్కారాలు చేయాలి, వాళ్ళిద్దరినీ కలపాలి. అది చాలా కష్టం. నేను ఆలోచించేది ఏంటంటే చేయకుండా ఉండడమే మంచిది. చేసిన తర్వాత ఇబ్బందులు పడడం అనేది మనకు తెలిసిండి కూడా ఇబ్బందులు పడడం అనేది చాలా తప్పు. నాకు తెలిసిన ఒక అమ్మాయి ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి జాతకం చూపించుకుంది గురూజీ. ఆమెకి మీరు ఆర్థిక పరంగా స్థిరపడాలంటే ఈ పూజ చేయాలి, ఈ పూజకి ఇంత ఖర్చు అవుతుంది, అది చేసుకుంటేనే డబ్బులు వస్తాయి అని అంటున్నారు. డబ్బుల కోసం మనం డబ్బులు ఖర్చు పెట్టాలంటున్నారు. అలా కాకుండా ఏదైనా డబ్బులు అంత మరీ ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఏదైనా రెమెడీస్ అనేవి ఉన్నాయంటారా? మనమే ఇబ్బందుల్లో ఉన్నాం, ఆర్థిక ఇబ్బందుల్లో చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. ఉన్నప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు నేనే ఉన్నాను, ఏమ్మా బలానా హోమం చేసుకుంటే బాగుంటుంది, లేకపోతే బలానా యజ్ఞం చేసుకుంటే బాగుంటుంది, బలానా ఇది చేసుకుంటే బాగుంటుందని నేను చాలా చోట్ల చూశాను. 2-3 వాళ్ళు పాపం ఆ డబ్బులు లేకపోయినా సరే అయ్యో గురువుగారు చెప్పారే ఈ హోమం చేయిస్తే బాగుంటుందేమో అని చెప్పి ఏదో ఉన్న 1-2 ఉన్న గిన్నెలు ముంతలు కూడా అమ్ముకుని ఆ హోమాల యజ్ఞాలు కూడా చేయించారు. చేయించాక వాళ్ళకి ఫలితం రాకపోయేసరికల్లా వాళ్ళ బాధ ఎంత ఉంటుందంటే ఇంత అంతా బాధ కాదు. అటువంటిది చిన్న చిన్న రెమెడీలు చెప్పి ఏమ్మా ఖర్చు లేకుండా చక్కగా ఇది ఆచరించండి అమ్మా, ఆచరించిన తర్వాత మీకు 41 రోజులో విశేషమైన స్పందన వస్తుంది. దానివల్ల తర్వాత మీరు అందరూ కూడా చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఆచరించిన తర్వాత మీరు ఆ స్పందన వచ్చిన తర్వాత ఎలా ఉందో చెప్పండి అని చెప్పి మేము అడుగుతున్నాం. అటువంటి చక్కటి చిన్న చిన్న కార్యక్రమాలు అంటే చిన్న చిన్న పూజలు, చిన్న చిన్న జపాలు, హోమాలు చిన్న చిన్నవి చేసుకుంటే చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడు ఆర్థికంగా బాగున్నవాడు 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టినా తనకు ఇబ్బంది ఏమి ఉండదు. మనకి ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఇప్పుడు భగవంతుడిని అంత దూరం నుంచి చూసినా అదే భగవంతుడు, దగ్గరగా చూసినా అదే భగవంతుడు. ఎక్కడో గుమ్మం దగ్గర నుంచి దండం పెట్టుకుంటున్నాడు ఆయనకు బోళ్ళంత ఫలితం వచ్చేస్తుందేమో, నేను గుమ్మం అవతల ఉన్నాను, నాకు ఆ యొక్క స్వామి దర్శనం కటాక్షం కలగదేమో అనుకోవడం తప్పు. ఎక్కడున్నా సరే
ఆయన యొక్క కటాక్షం ఎక్కడున్నా సరే కలుగుతుంది. అలాగే మనం 100 రూపాయలు పెట్టి పూజ చేసినా అదే ఫలితం. అలాగే మనం చేసే ఫలితాన్ని బట్టి మనకి మోక్షం ఉంటుందన్నది లేదు. ఈశ్వరుడికి చెమ్ము నీళ్ళు పోయమ్మా బోళ్ళంత మోక్షం. ఒక 50 లీటర్ల పాలు తెచ్చిపోయి అదే మోక్షం. అంటే 50 లీటర్ల పాలు తెచ్చి పోసాడు కదా, వాడికి ఎక్కువ ఇచ్చేస్తాడేమో, మనం చెమ్ము నీళ్ళే పోసాం కదా తక్కువ ఇస్తాడేమో. అందుకనే పూర్వం సాధువులు, సన్యాసులు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏదైనా బాగోలేదంటే బలానా వేరు కట్టుకో, లేకపోతే బలానా పూజ చేసుకో, బలానా ప్రదక్షిణాలు చేయి, ఆ ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఆ దండం పెట్టుకో అమ్మా అని చెప్పేవారు. ఇప్పుడు చాలా ఇదిలోకి వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా ఆ జపాలు చేయించుకుంటేనే గట్టిగా వస్తుందేమో, లేకపోతే హోమాలు చేయిస్తేనే వస్తుందేమో అని చెప్పి మనకి ఉన్న ఆర్థిక ఇబ్బందులు అలా అనిపిస్తూ ఉంటాయి. ఎవరో ఏదో చెప్పారు అది చేయకపోతే మనకు అవ్వదేమో అని చెప్పి. అటువంటివి కాకుండా సూక్ష్మంలో మోక్షం పొందేటట్లుగా వాళ్ళకి ఈ యొక్క కార్యక్రమాలు ఆచరిస్తే కనుక చాలా బాగుంటుంది. మాకున్న సందేహాలకు చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు గురూజీ.